12 ఏళ్ల వయసులో, 14 ఏళ్ల వయసులో, 15 సంవత్సరాల వయసులో మా పిల్లలు నిజంగానే దేవుని కొరకు నిలబడడానికి, ఈ ప్రపంచాన్ని ఎదిరించి సైతం వారు ప్రభు కొరకు నిలబడడానికి మా బిడ్డలు సిద్ధమేనా? యు షుడ్ థింక్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? మా బిడ్డలు సిద్ధంగా ఉన్నారా లేదా? అసలు మేము సిద్ధంగా ఉన్నామా లేదా? మా భుజాల మీద క్రీస్తు ఉన్నాడా లేదా? అసలు మా ముఖంలో నుండి ప్రభు కనబడుతున్నాడా లేదా? మా రక్షకుడు కనబడుతున్నాడా లేదా? ఆయన మాట, ఆయన చూపు, ఆయన ఔదార్యము, ఆయన ప్రేమ మనం ఈ లోకానికి చూపించగలుగుతున్నామా? మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యు ఆర్ నాట్ రిప్రజెంటింగ్ ది క్రైస్ట్ టు యువర్ ఫ్యామిలీ ఇట్సెల్ఫ్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ మై డియర్ ఫ్రెండ్స్? ఒకవేళ నీ కుటుంబానికి నువ్వు క్రీస్తును చూపించలేకపోతే ప్రయోజనం ఏమొచ్చాను? తమ్ముడు, ప్రయోజనం ముందు ఒకసారి ఆలోచించండి. ప్రభువుని చూపించగలగాలి నీ బ్రతుకులో. లోకం వెంట పరిగెత్తడం కాదు. ఏం డ్రెస్సులు వేయాలి, ఎలాంటి డ్రెస్సులు వేయాలి, ఏం నగలు వేయాలి, ఏం పిండి వంటలు వండాలి, ఎలా కార్యక్రమాన్ని నిర్వహించాలి ఆలోచించాల్సింది కాదు. మనం ఏం ఆలోచించాలో తెలుసా? ఈ క్రిస్మస్ కైనా నా జీవితంలో ప్రభువుని చూపిస్తాను. అది నా ఎదురింటోడికి, నా పక్కింటోడికి, నా వెనకింటోడికి క్రీస్తు పుడితే నా బ్రతుకు ఎలా ఉందో సర్వలోకానికి నేను చూపిస్తాను. క్రీస్తులో నేను పుడితే నా జీవితం ఎంత అద్భుతంగా మారిందో చూపిస్తాను. నిజమే, నా ఇల్లు ఖాళీగా ఉంది, నా ఇంట్లో ఉండడానికి ఏమీ లేవు, వేసుకోవడానికి కొత్త బట్టలు లేవు, కానీ నేను చాలా సంతోషకరంగా ఉన్నాను. ఎందుకో తెలుసా? నా ప్రభు సువర్తమానం తీసుకొని వచ్చాడు. ఇది మహా సంతోషకరమైన సువర్తమానం. నా జీవితంలో సంతోషాన్ని, సమాధానాన్ని నిలపడానికి నా రారాజు నా కొరకు దిగి వచ్చాడు. నా ప్రభు నా కొరకు దిగి వచ్చాడు. నా దేవుడు నా కొరకు ఆ మహిమ సింహాసనాన్ని వద్దనుకొని ఈ లోకానికి నా కొరకు వచ్చాడు.